అసలు బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ను ఎందుకు ప్రవేశపెడతారు? అవసరం ఏంటి బడ్జెట్ అవసరం? బడ్జెట్ అనేది మనకు ఎకనామిక్స్ను మన దేశంలో అర్థశాస్త్రాన్ని కాస్త అర్థం కాని శాస్త్రంగా మార్చేశారు. కానీ అర్థశాస్త్రము మన నిత్య జీవితంతో మనం అన్వయించుకుంటే మనకు చాలా సులభంగా ఎకనామిక్స్ అర్థమవుతుంది. ఎందుకు ఎకనామిక్స్ ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు బడ్జెట్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఒక సాధారణ వేతన జీవి ఉన్నాడు, ఒక సాలరీడ్ మిడిల్ క్లాస్. ఇప్పుడు మీరే ఉన్నారనుకుందాం, మీకు నెలకు ఆదాయం ఎంత? నెల ఆదాయానికి తగ్గట్టుగానే మీరు ఖర్చులు పెట్టుకుంటారు. మీరు ఆదాయం తక్కువ ఉంటే తక్కువ ఖర్చు పెడతారు, ఆదాయం ఎక్కువ ఉంటే ఎక్కువ ఖర్చు పెడతారు, అంతే కదా. ఆదాయాన్ని మించేదే ఖర్చు పెట్టి అప్లపాలు కారు కదా, ఎవరో తెలియకూడదు తప్ప. సో అందువల్ల బడ్జెట్ అంటే ఏంటి? మీరు మీ కుటుంబం కూర్చొని, మీ సతీమణి కూర్చొని చర్చించుకొని మనకున్న ఆదాయం ఎంత, మనకున్న ఖర్చు ఎంత, మన అవసరాలు ఏంటి, ఇప్పుడు అవసరాలు ఏంటి, భవిష్యత్ అవసరాలు ఏంటి, వీటిని దృష్టిలో పెట్టుకొని మన ఇన్కమ్ను కాస్త ప్లాన్ చేసుకుంటాం. అదే బడ్జెట్. ఇదే ఒక సాధారణ వ్యక్తి జీవితంలో ఏ రకంగానైతే ఆదాయ వ్యయాల మధ్య ఒక ప్లానింగ్ ఉంటుందో, అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మధ్య ఒక ప్లానింగ్ ఉంటుందో, దేశానికి సంబంధించి కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మధ్య ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే దేశానికి కూడా అనేక రకాల ఆదాయం వస్తుంది, అనేక విధాలుగా ప్రభుత్వాలు ఖర్చు పెడుతుంది. అందువల్ల ప్రభుత్వం ఆదాయాన్ని ఖర్చును తెలిపే ప్రకటనే బడ్జెట్. చాలా సింపుల్ భాషలో చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ యాన్యువల్ స్టేట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. ఆదాయము ఖర్చులకు సంబంధించిన వార్షిక ప్రకటనే బడ్జెట్. ఇక మీరు అడిగిన ఇంకో క్వశ్చన్, బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టాలి? బడ్జెట్ అంటే ఒక ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని గడపడానికి ఒక వ్యక్తి ఎలాగైతే బడ్జెట్ ప్రవేశపెడతారో, ఒక ప్రణాళికాబద్ధంగా తన ద్రవ్య నిర్వహణ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ జరుపుకోవడానికి కూడా ప్రభుత్వానికి బడ్జెట్ కీలకం. కానీ దాన్ని మించి ప్రభుత్వానికి వచ్చేవరకు ఏంటంటే ఒక రాజ్యాంగపరమైనటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన, ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. ఈ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఏంటి అంటే, భారతదేశంలో ప్రభుత్వం అంటే ఏంటి? చట్టసభల విశ్వాసం పొందినదే ప్రభుత్వం. అది దేశంలో పార్లమెంటు విశ్వాసం, రాష్ట్రంలో శాసనసభ విశ్వాసం. అందువల్ల ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ప్రకారం ఏప్రిల్ 1 నుంచి చట్టసభల అనుమతి లేకుండా, పార్లమెంట్ అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వం నయా పైసే కూడా ఖర్చు పెట్టరాదు. ఇట్ కాంట్ స్పెండ్ ఈవెన్ ఎ సింగిల్ పై వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ ద పార్లమెంట్. రాజ్యాంగం చెప్తుంది. మరి ఏప్రిల్ 1 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ మొదలై మార్చ్ 31 క్యాలెండర్ ఇయర్తో సింక్రనైజ్ చేయాలని ప్రతిపాదన ఉంది, ఇప్పటివరకు జరగలేదు ఇంకా. అందువల్ల ప్రభుత్వము తన ఆదాయాన్ని, తన ఖర్చుల్ని అంచనా వేసి చట్టసభలు, పార్లమెంటు ముందు పెడుతుంది. ఇంకో నాకు ప్రభుత్వానికి ఇంత ఆదాయం రాబోతుంది, ఈ రకంగా మేము ఖర్చు పెట్టబోతున్నాం, దీనికి అనుమతి ఇవ్వండి అని పార్లమెంట్ను అడుగుతుంది. అంటే బడ్జెట్ ప్రతిపాదనలు ముందు ప్రవేశపెట్టి దానిపైన చర్చ జరిగాక ఫైనాన్స్ బిల్ అని ఉంటుంది, అప్రాప్రియేషన్ బిల్, ఫైనాన్స్ బిల్ అని. ఇవి టెక్నికల్గా ఏమన్నా ఫైనాన్స్ బిల్ ఏంటంటే ఇంకో పార్లమెంట్ అప్రూవల్ కోరడం, నాకు అధికారం ఇవ్వండి ఖర్చు పెట్టమని. ఎందుకంటే ప్రభుత్వానికి వచ్చినటువంటి నిధులన్నీ కలిసి కన్సాలిడేటెడ్గా ఒక ఫండ్లో ఉంటాయి. ఆ ఫండ్ నుంచే ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. ఏ ఆదాయం వచ్చినా ఆ ఫండ్లోకి వెళ్ళిపోతాయి, వేరే ఎక్కడ ఉండవు. ఆ ఫండ్లోకి వెళ్ళిపోయిన దాంట్లోకి వెళ్ళి ఒక్క పైసా తీయాలన్నా కూడా పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి. అలా పార్లమెంట్ అప్రూవల్ తీసుకునే ప్రక్రియే బడ్జెట్. అందువల్ల బడ్జెట్ కనుక వీగిపోతే, ఫైనాన్స్ బిల్ వీగిపోతే ప్రభుత్వమే రాజీనామా చేయాల్సింది. ఎందుకంటే ప్రభుత్వానికి ఖర్చు పెట్టే అధికారమే ఉండదు. అధికారం లేనప్పుడు ఆ ప్రభుత్వం ఉండే అవకాశమే ఉండదు. అందువల్ల దేశ ఆర్థిక వృద్ధి ఎలా జరగబోతోంది, ఈ దేశ ప్రభుత్వం ఏ రకంగా పనిచేయబోతోంది, ఆర్థిక వ్యవస్థను ఎలా నడపబోతోంది, దేశం ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యలకు, సవాళ్లకు ఏ రకమైన ఆర్థిక పరిష్కారాల్ని ప్రభుత్వం చూపెడుతుంది అనేవి అన్నీ అర్థం కావాలంటే మనం బడ్జెట్ చదవాల్సిందే. సో మరో బేసిక్ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు, అసలు బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెడతారు, డాక్యుమెంట్స్ ఏంటి, బడ్జెట్ గణాంకాలు ఏంటి అన్న ఒక బేసిక్ క్వశ్చన్ చాలా మంది రేస్ చేస్తూ ఉంటారు. అంటే మీరు బడ్జెట్ డాక్యుమెంట్స్ అంటే మనకు అందరికి కనబడేది ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్. మన ఆర్థిక మంత్రి చదువుతాడు కదా ఉపన్యాసాన్ని, పార్లమెంట్లో ఒక బుక్లెట్ ఉంటుంది, చదువుతాడు. సో ఈ ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ అయితే బడ్జెట్ స్పీచ్లో అన్ని అంశాలు ఉండవు. అండ్ చాలామంది జనరల్ కామెంట్ ఏంటంటే బడ్జెట్ స్పీచ్ కన్సీల్స్ మోర్ దెన్ ఇట్ రివీల్స్ అంటారు. అంటే అది చెప్పేదానికన్నా చెప్పని అంశాలే చాలా ఉంటాయి. ఈ బడ్జెట్ స్పీచ్లో ఏం చేస్తారంటే తనకు అనుకూలమైన అంశాలే చెప్తాడు.
తనకు అనుకూలమైన గణాంకాలే తీసుకుంటారు. అందువల్ల బడ్జెట్ స్పీచ్ మాత్రమే చదివితే మనకు విషయం పూర్తిగా బోధపడదు. సో బడ్జెట్ స్పీచ్ ఒకటి ఉంటుంది. తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో చాలా డీటెయిల్డ్గా ప్రభుత్వం ఏ శాఖకు ఎంతెంత ఖర్చు పెడుతుందని ఇన్ని కట్టలు ఇస్తారు. బహుశా ఒక 100 కిలోలు 50 కిలోలు ఉంటాయి. నేను శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ కట్టలు మోయడమే కష్టమయ్యేది. వెళ్ళి కార్ డిక్కీలో పెట్టుకుంటాం. సో అన్ని డాక్యుమెంట్లు ఉంటాయి. ఇప్పుడైతే చిన్న మనకు పెన్ డ్రైవ్లు ఇచ్చేస్తున్నారు, రోజులు మారిపోయాయి కానీ. సో ఆ రకమైనటువంటి బడ్జెట్ డాక్యుమెంట్లు అయితే అవన్నీ మనకు లెక్క కాదు. మనకు మినిమం 3 చూసుకోవాలి. ఎవరైనా బడ్జెట్ రేపు పొద్దున బడ్జెట్ను స్టడీ చేయాలనుకుంటే 3 డాక్యుమెంట్ చూడాలి. ఒకటి ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్, అందులో బడ్జెట్ ప్రసంగము అంటాం. రెండోది ఏంటి అంటే ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే, అదేంటో చెప్తాను నేను. మూడోది ఏంటంటే బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని ఉంటుంది. అంటే మొత్తం బడ్జెట్ గణాంకాల్ని సంక్షిప్తంగా స్థూలంగా ప్రభుత్వం ఇస్తుంది ఫర్ రెడీ రెఫరెన్స్. దాని బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లేదా బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ అంటారు. సో ఈ 3 డాక్యుమెంట్లు ముందు పెట్టుకుంటే మనం ఇదే ఒక సూత్రప్రాయంగా అంటే ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బడ్జెట్ రావచ్చు. ఇంకా డీటెయిల్ ప్రాథమిక అవగాహన, ఇంకా డీటెయిల్లోకి పోవాలంటే బడ్జెట్ డాక్యుమెంట్ చదవాలి. ఇక ఎకనామిక్ సర్వే ఏంటి, బడ్జెట్ ఏంటి? ఎకనామిక్ సర్వే అనేది డయాగ్నాసిస్ లాంటిది, బడ్జెట్ అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాంటిది. ఇప్పుడు మీరు జ్వరంతో వెళ్తారు, నాకు సార్ జ్వరం వస్తుంది సార్, బాగా వీక్నెస్ ఉంటుంది అంటారు. డాక్టర్ ఏమంటాడు, మీరు ఒక డయాగ్నాస్టిక్ టెస్ట్, బ్లడ్ కల్చర్ టెస్ట్ చేయండి అంటాడు. బ్లడ్ కల్చర్ టెస్ట్లో మనకు టైఫాయిడ్ ఉంది అని తేలింది అనుకోండి, టైఫాయిడ్కి మందులు ఇస్తారు. మలేరియా ఉంది అనుకుంటే మలేరియాకి మందులు ఇస్తారు. ఫ్లూ ఉంది అంటే ఫ్లూకి మందులు ఇస్తారు. అంటే ఈ బ్లడ్ కల్చర్ టెస్ట్ అనేది డయాగ్నోసిస్, డాక్టర్ ఇచ్చే మందులు ప్రిస్క్రిప్షన్. అందువల్ల ఎకనామిక్ సర్వే ఆల్సో ఈజ్ లైక్ ఎ డయాగ్నోసిస్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. అంటే భారత ప్రభుత్వము అధికారికంగా దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఇచ్చే అంచనా పత్రమే ఎకనామిక్ సర్వే. ఇది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో ఎకనామిక్ సర్వే ప్రిపేర్ అవుతుంది. ఎకనామిక్ సర్వే అనేది దేశం ముందున్న ఆర్థిక సవాళ్లను, దేశానికి ఉన్న ఆర్థిక అవకాశాలను, ఎకనామిక్ ఛాలెంజెస్ ఏంటి, ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఏంటి, కొత్త ఇన్నోవేషన్స్ ఏం చేయాలి, ప్రతిపాదనలు కూడా చేస్తుంది. ఉదాహరణకు 2016-17 బడ్జెట్లోనే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే సార్వత్రిక కనీస ఆదాయం పథకాన్ని ప్రవేశపెట్టాలని ఒక డిస్కషన్ పెట్టారు. అందువల్ల బడ్జెట్ ఎకనామిక్ సర్వే అనేది దేశ ఆర్థిక వ్యవస్థ పైన, దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ళు, ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక అంశాలపైన ఒక సాధికారికమైన నివేదిక. ఇట్స్ అన్ ఆథెంటిక్ డాక్యుమెంటేషన్ ఆన్ ది స్టేట్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. అంటే ఇది బడ్జెట్తో పాటు ప్రవేశపెడతారు. ఇది కేంద్ర బడ్జెట్లో అయితే ఎకనామిక్ సర్వే అంటారు, రాష్ట్ర బడ్జెట్లో అయితే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటారు, సామాజిక ఆర్థిక అవలోకనం అని. అయితే అన్ఫార్చునేట్లీ స్టేట్ బడ్జెట్లో ఇచ్చేటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది అసలు అదొక పబ్లిసిటీ కరపత్రం లాగా ఉంటుంది. ఇది అబ్సల్యూట్లీ స్కాలర్లీగా అసలు ఏమీ ఉండదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎకనామిక్ సర్వే ఇది స్కాలర్లీ డాక్యుమెంట్. నిజంగా చెప్పాలంటే మనకు చాలా అవగాహన డెప్త్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఎవరికైనా ఆసక్తి ఉంటే ఎకనామిక్ సర్వేలు మీరు నెట్లో కూడా దొరుకుతుంది. ఫుల్ టెక్స్ట్ ఎకనామిక్ సర్వే ఉంటుంది, కేవలం 300-350 పేజీలు ఉంటుంది. ఓపికతో చదవండి, యూ విల్ గెయిన్ ఎ డెప్త్. ఇట్స్ ఎ ఫీస్ట్ ఆఫ్ నాలెడ్జ్, ఇట్స్ ఎ ఫీస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చాలా సమాచారం ఉంటుంది. యూ మే అగ్రీ, యూ మే నాట్ అగ్రీ. ఎందుకంటే అది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో తయారవుతుంది. ప్రభుత్వ అంచనాలతో అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ దట్ ఈస్ ఎ స్కాలర్లీ అసెస్మెంట్. వెదర్ యూ అగ్రీ ఆర్ నాట్, ఇట్ ఇస్ ఎ స్కాలర్లీ అసెస్మెంట్. ఇది ఎకనామిక్ సర్వే బేస్ చేసుకొని, ఎకనామిక్ సర్వేలు ఉదాహరణకి ఎకనామిక్ సర్వేలో ఈ దేశంలో ఎడ్యుకేషన్లో లెర్నింగ్ అవుట్కమ్స్ బాగాలేవు అంటే పిల్లలు చదువుకుంటున్నారు కానీ నాణ్యత లేదు అన్నారు అనుకోండి, బడ్జెట్లో ఏముండాలి? క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచేందుకు చర్యలకు నిధులు ఉండాలి. ఒకవేళ బడ్జెట్లో వ్యవసాయం సంక్షోభంలో ఉంది అని చెప్పారనుకోండి, బడ్జెట్లో వ్యవసాయ సంక్షోభ నివారణకు చర్యలు ఉండాలి. ఉదాహరణకు బడ్జెట్లో నిరుద్యోగం, ఎకనామిక్ సర్వేలో నిరుద్యోగం పెరిగిందని అన్నారనుకోండి, బడ్జెట్లో ఏముండాలి? ఉపాధి కల్పనకు చర్యలు ఉండాలి, నిధులు ఉండాలి. అందువల్ల ఎకనామిక్ సర్వేను బడ్జెట్ను కలిపి మనం చదువుకోవాలి. అందువల్ల బడ్జెట్, ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్, బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ అండ్ ఎకనామిక్ సర్వే, ఈ 3 డాక్యుమెంట్లను బేసిక్గా చదివితే కొంత మనకు అర్థమవుతుంది. ఇక ఇంకొక పాయింట్ కూడా అడిగాను, మీరు బడ్జెట్లో గణాంకాలు ఏంటి అని. బడ్జెట్ ప్రతిపాదించేటప్పుడు ఎప్పటికి కూడా 3 రకాల ఫిగర్స్ ఇస్తారు మనకు. మీరు ఈవెన్ బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్లో కూడా BE, RE, యాక్చువల్స్ అని ఉంటాయి. ఓకే. సో BE అంటే బడ్జెట్ ఎస్టిమేట్, బడ్జెట్ అంచనాలు. RE అంటే రివైజ్ ఎస్టిమేట్, సవరించిన అంచనాలు. యాక్చువల్స్ అంటే వాస్తవిక ఖర్చు.
ఏంటిది? బడ్జెట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఇప్పుడు 2019 ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఏ ఆర్థిక సంవత్సరానికి? ఇది 2019-20. అంటే కానీ ఇది ప్రస్తుతం మన ఉన్న ఫైనాన్షియల్ ఇయర్కు సవరించిన అంచనాలు ఇస్తారు. ఇక్కడ ఈ ఇయర్కు సంబంధించిన బడ్జెట్ అంతకుముందు ప్రవేశపెట్టారు, కానీ పెట్టిన దాని ప్రకారం ఖర్చులు ఉండవు కదా. ఓ దగ్గర ఎక్కువ కావచ్చు, ఓ దగ్గర తక్కువ కావచ్చు, ఆదాయం అనుకున్నది రాకపోవచ్చు. ఇవన్నీ సవరించి ఈ ఫైనాన్షియల్ ఇయర్కు సవరించిన అంచనాలు అంటారు. ఇవి కూడా పూర్తి కావు, ఎందుకంటే ఇప్పటికీ ఫైనాన్షియల్ పూర్తి కాలేదు. 2018-19 మనకు మార్చ్ 31కు పూర్తవుతుంది. అందువల్ల 2019-20కి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇస్తారు, 2018-19కు రివైజ్ ఎస్టిమేట్స్ ఇస్తారు. ఇక పూర్తయిన సంవత్సరానికి కంప్లీట్ డేటా మనకు 17-18 ఉంటుంది. అంటే 19-20 బడ్జెట్తో మనకు 2 ఏళ్ల కిందటి డేటా మాత్రమే కంప్లీట్ డేటా ఉంటుంది, యాక్చువల్ డేటా ఉంటుంది. అది 2017-18 ఫుల్ డేటా ఉంటుంది. దాన్ని యాక్చువల్స్ లేదా ఫైనల్ ఎస్టిమేట్స్ అంటారు. అందువల్ల 3 సెట్స్ ఆఫ్ ఫిగర్స్ ఉంటాయి: బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్. అయితే బడ్జెట్ ఎస్టిమేట్స్ పైన చర్చ జరుగుతుంది, వాటినే ఆమోదిస్తారు. ఎందుకంటే రివైజ్ ఎస్టిమేట్స్ ఆల్రెడీ అవి ఆమోదించినాయి, యాక్చువల్స్ అవన్నీ ఆమోదించినాయి. అందువల్ల ఓన్లీ మనకు సమాచారం కొరకే ఇస్తారు. ఎందుకు మరి ఈ 3 ఫిగర్లను చూడాలి? ఇప్పుడు మీకు విచిత్రం ఏంటంటే ప్రభుత్వము పబ్లిసిటీ కొరకు చాలా పనులు చేస్తుంటుంది. ఇప్పుడు విద్యారంగానికి మేము 10,000 కోట్లు కేటాయిస్తున్నాం అంటారు. మనకు తెల్లారి టీవీలో విద్యారంగానికి పెద్ద పీట, కేంద్ర బడ్జెట్లో 10,000 కోట్లను మీరు హెడ్లైన్ చదువుతారు. తెల్లారి పేపర్లు విద్యారంగానికి భారీ నిధులు, వరద అదేదో ఫ్లడ్ వచ్చినట్టు 10,000 కోట్లు అంటారు. కానీ రేపు ప్రభుత్వం 10,000 కోట్లు కేటాయించింది, కానీ ఇచ్చిందా? ఇయ్యదు. 3,000 కోట్లు 2,000 కోట్లు ఇస్తుంది. అంటే మనం ఏమనుకుంటాం? 10,000 కోట్లు ఇచ్చింది కదా అనుకుంటాం. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా 10,000 కోట్లు ఇచ్చి 3,000 కోట్ల ఖర్చు పెట్టింది అనుకోండి. మళ్ళీ ఈ ఇయర్ నీకు 10,000 కోట్లు ఇస్తే మనకు క్వశ్చన్ ఏం చేయాలి? వరద కాదు, గతంలో మరి 10,000 కోట్లు ఇచ్చి 3,000 కోట్ల ఖర్చు పెట్టిర్రు, ఇప్పుడు మళ్ళీ 10,000 కోట్లు ఇస్తున్నారు, ఎన్ని ఖర్చు పెడుతున్నారో తెలియదు అని క్వశ్చన్ వేయాలి. ఆ క్వశ్చన్ వేయాలి అంటే మనకు రివైజ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్ కూడా చూడాలి. అందువల్ల ఈ 3 ఫిగర్స్ను మనం ఎనలైజ్ చేస్తేనే కరెక్ట్ పిక్చర్ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉంది, ఉదాహరణకు ప్రతి ఇయర్ 1,00,000 కోట్ల పైన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కానీ రియాలిటీ ఏంటి? 80,000 crores మించి ఎక్స్పెండిచర్ లేదు. అంటే ఒక 20% రియల్ కాదు, బడ్జెట్ పెడుతున్నారు అంతే. కానీ దట్ ఈస్ నాట్ ద రియల్ స్పెండింగ్. ఆచరణలో 20% తక్కువ ఉంటుంది. నాట్ అ స్మాల్ థింగ్. అంటే నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడతావని చెప్తున్నావు, యాక్చువల్గా 80 రూపాయలు ఖర్చు పెడుతున్నావు. మరి ఏమవుతుంది? 20 రూపాయలు ఎక్కడో పోతుంటుంది. ఇప్పుడు ఏదో రంగానికి చెప్పినంత ఇవ్వరు. అందువల్ల బడ్జెట్ ఎస్టిమేట్స్ని చూస్తేనే మనకు పూర్తి పిక్చర్ రాదు. ఈ ప్రభుత్వం గతంలో కేటాయించిన బడ్జెట్లో ఖర్చు పెట్టిందా లేదా చూసి మనం కామెంట్ చేయాలి. అది చూడాలి అనుకుంటే రివైజ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్లో మనకు దొరుకుతుంది. మనం చాలా అంశాలు టచ్ చేస్తూ ఉన్నాం. జనాలకి కామన్గా బడ్జెట్ అంటే ఏంటి అంటే అదో పెద్ద అంకెల గారడి, కేవలం అంకెలుగా మాత్రమే చూడాలి అని అంటూ ఉంటారు. డిఫరెంట్గా ఏమైనా మనం చూడాల్సిన అవసరం ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి? అంటే బడ్జెట్ అనేది అంకెలే కాదు, అంకెల వెనకాలని అర్థం చూడాలి, అంకెల వెనకాలని అర్థం చూడాలి. ఎందుకంటే ఉదాహరణకు మీకు 85 మార్కులు వచ్చినాయి అన్నారు అనుకోండి. 85 మార్కులు వచ్చినాయంటే మీకు ఏమర్థం అవుతుంది? ఏమీ అర్థం కాదు. ఫస్ట్ ర్యాంక్ 99 ఉంది, లాస్ట్ మీకు 100th ర్యాంక్ దానికి 85. ఏం లాభం? ఫస్ట్ ర్యాంక్ 85 ఉంది అనుకోండి, 85కి చాలా మీనింగ్ ఉంటుంది. అందువల్ల అంకెలకు ఎప్పుడు కూడా లైఫ్ ఇస్తేనే అది అవుతుంది. అందువల్ల ఫైనాన్స్ మినిస్టర్ అనేది వాడు అకౌంటెంట్ కాదు. అకౌంటెంట్కు సోషల్ సైంటిస్ట్కు తేడా ఉంటుంది. సోషల్ సైంటిస్ట్గా ఫైనాన్స్ మినిస్టర్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు బ్యాంకులో అకౌంటెంట్ ఉంటారు. ఒకరి అకౌంట్లో 10,000 ఉంటుంది, 5,000 విత్డ్రా చేస్తాడు, 5,000 బ్యాలెన్స్ రాసి ఇచ్చేస్తాడు. ఇంకోరి అకౌంట్లో 100 కోట్లు ఉంటుంది, 30 కోట్లు విత్డ్రా చేస్తాడు, 70 కోట్లు బ్యాలెన్స్ రాసి ఇస్తాడు. అకౌంటెంట్ అడుగుతాడా అతని అకౌంట్లో 10,000 ఎందుకుంది, ఇతని అకౌంట్లో 100 కోట్లు ఎందుకుందని? అది అకౌంటెంట్ పని కాదు. అకౌంటెంట్ సింప్లీ యాక్ట్స్ ఆన్ నెంబర్స్. కానీ ఒక సోషల్ సైంటిస్ట్ క్వశ్చన్ అడుగుతాడు, ఇతని అకౌంట్లో 10,000 ఎందుకుంది, అతని అకౌంట్లో 100 కోట్లు ఎందుకుంది? అందువల్ల మనం ఎప్పుడు కూడా బడ్జెట్ను ఫిగర్స్తోనే చూడకూడదు, ఆ ఫిగర్స్ వెనుకాలన్న కథను చూడాలి. ఆ ఫిగర్స్ దేన్ని రిప్రజెంట్? ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం పెరిగింది అంటాం, సరిపోదు. ఆ ఆదాయం ఎవరి దగ్గరికి వెళ్ళి పెంచుకున్నారు? సంపన్నుని మీద పన్నేసి పెంచుకున్నారా, పేదవాని పైన పన్నేసి పెంచుకున్నారా? అది ఏ విలాస వస్తువులపైన పన్నేసి పెంచుకున్నారా, సాధారణంగా మనం వాడే వస్తువులపైన పన్నేసి పెంచుకున్నారా? ప్రభుత్వ ఆదాయం పెరగడం ఒక ఇష్యూ కాదు. ఆ ఆదాయం ఎలా పెరిగింది? ఖర్చు చేయడం, నేను ప్రతి నెల 20,000 ఖర్చు చేస్తాను అని మీరు అన్నారనుకోండి, సరిపోదు. అందులో 20,000 దేనిపైన ఖర్చు పెట్టారు? పిల్లల చదువు మీద 10,000 ఖర్చు పెట్టినవాడు, తాగుడు మీద 3-4,000 ఖర్చు పెట్టినాడు ఒక్కడే కాదు, ఖర్చు ఇద్దరు చేసింది 20,000కు.
కానీ పిల్లల చదువు మీద ఖర్చు పెట్టిన దానికి తాగుడు మీద ఖర్చు పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది. అందువల్ల అంకెలు మాత్రమే చూడకూడదు, అంకెల వెనకాలన్న జీవితాలను చూడాలి, అర్థం చూడాలి. ఇక ఇంకొక ముఖ్యంగా ఏంటంటే బడ్జెట్లో ఫిగర్స్తో పాటు పాలసీ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. అంటే ప్రభుత్వ విధానపరమైనటువంటి ప్రయాణం ఎటువైపు ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వం ఆస్తులు అమ్ముకుంటుంది అనుకోండి, అదొక విధానం. ప్రభుత్వం ఆస్తులు కూడబెట్టుకుంటుందా, ఆస్తులు అమ్ముకుంటుందా? ప్రభుత్వము ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతుందా, బాధ్యతగా ఖర్చు పెడుతుందా? ప్రభుత్వము సాహసోపేతంగా ఆదాయాన్ని సంపాదిస్తుందా, రొటీన్గానే ఉందా? అంటే ప్రభుత్వము మౌలిక వసతులపైన ఖర్చు పెడుతుందా, అనవసర వాటి మీద ఖర్చు పెడుతుందా? ప్రభుత్వము ఆదాయాన్ని పెంచుకునే వాటి మీద ఖర్చు పెడుతుందా, లేదా రొటీన్గా ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతుందా? ప్రభుత్వం అప్పులపాలు అవుతుందా, దేశాన్ని అప్పులపాలు చేస్తుందా, చేయడం లేదా? ఆ అప్పులు దేని కొరకు తీసుకొస్తున్నారు? ఇలాంటి అనేక విషయాల్లో ఒక విధానపరమైనటువంటి దృక్పథాన్ని, ఒక పాలసీ డైరెక్షన్ కూడా మనం బడ్జెట్లో చూడాలి. కేవలం నెంబర్స్ ఫిగర్సే కాదు, ఆ నెంబర్స్ వెనకాల ఉన్న జీవితాలను చూడాలి, ఆ నెంబర్స్ వెనకాల ఉన్న మీనింగ్ని చూడాలి. దానికన్నా మించి ఏంటంటే పాలసీ డైరెక్షన్ ఏంటి, ప్రభుత్వ విధానపరమైన ప్రయాణం ఎటువైపు ఉంది కూడా చూడాలి. సో చాలా ముఖ్యమైన అంశం పన్నులు. జనరల్గా బడ్జెట్ అనగానే ఎంత పన్నులు విధించారు, ఏ పన్నులు విధించారు, ఈ పన్నుల వల్ల ప్రజలపై పడే భారం ఎంత, ఇలాంటి రకరకాల విశ్లేషణలు జరుగుతూ ఉంటాయి. సో పన్నులు ఎన్ని రకాల పన్నులు ఉన్నాయి, ఏ పన్నులు విధిస్తే ప్రజలపై ఎక్కువ భారం ఉంటుంది? మీరు ఇప్పుడు బ్రాడ్గా చెప్పాలంటే పన్నులు రెండు రకాలు: డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ఇది అర్థం కావాలంటే సింపుల్. మీ మీద ప్రభుత్వం పన్నేసింది అనుకోండి, మీరే కడితే ప్రత్యక్ష పన్ను, మీరు నా మీద వేస్తే పరోక్ష పన్ను. ఉదాహరణకు మీరు ఒక వ్యాపారి, మీరు ఒక సూపర్ మార్కెట్ ఓనర్, మీ పైన ప్రభుత్వం పన్నేస్తుంది, జిఎస్టీ అనే పన్నేస్తుంది. గతంలో సేల్స్ ట్యాక్స్ అని పన్నేసేది. ఇది మీరేం చేస్తారు, మీరు కడతారు, కానీ ఎవరి దగ్గర వసూలు చేస్తారు? కస్టమర్ దగ్గర వసూలు చేసి కడతారు. అది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఎందుకంటే యు ఆర్ నాట్ పేయింగ్, యు ఆర్ ఆస్కింగ్ సమ్వన్ టు పే. ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇక డైరెక్ట్ ట్యాక్స్, మీరు మీ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, ఇది డైరెక్ట్ ట్యాక్స్. మీరు ఒక కంపెనీ పెడతారు, ఆ కంపెనీ ఇప్పుడు కంపెనీ లాభాలు సంపాదించుకుంటుంది, ఆ కంపెనీ లాభాల పైన ట్యాక్స్ ఉంటుంది, అది డైరెక్ట్ ట్యాక్స్. మీకు ఇప్పుడు మీరు మీ ఆదాయం పైన మీరు ఉదాహరణకు మీరు ల్యాండ్ కొంటారు, ఒక 2 ఏళ్ళకి అమ్ముతారు, దాంట్లో బాగా సంపాదిస్తారు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. మీరు స్టాక్ మార్కెట్లో మీరు లాభాలు సంపాదిస్తారు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి వస్తాయి. అంటే మన పైన పన్ను వేస్తే మనమే కడితే అది ప్రత్యక్ష పన్ను, ఇతరుల పైన వేస్తే పరోక్ష పన్ను. ఏది మంచి పన్ను అని మీరు అడిగారు, చాలా మంచి ప్రశ్న. ఏది మంచి పన్ను? సింపుల్. ఇప్పుడు ఉదాహరణకు ఆదాయ పన్ను ఎవరిపైన వేస్తారు? ఆదాయం ఉన్న పైన వేస్తారు. ఆదాయం ఎక్కువ ఉంటే ఎక్కువ పన్ను వేస్తారు, ఆదాయం తక్కువ ఉంటే తక్కువ పన్ను వేస్తారు. అసలు ఆదాయమే లేకపోతే పన్నే లేదు. ఇప్పుడు నాగేశ్వర్ పైన ఆదాయ పన్ను ఉంటుంది, కానీ నా డ్రైవర్ పైన ఆదాయ పన్ను ఉండదు. నా పిఏ పైన ఆదాయ పన్ను ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా చాలా మార్జినల్గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆదాయ పన్ను అందరిపైన సమానంగా లేదు కదా. ఆదాయం ఉన్నవాడికి ఎక్కువ ఉంది, ఆదాయం లేనివాడికి తక్కువ ఉంది. అసలు ఆదాయమే మొత్తానికి లేకపోతే ఆదాయ పన్నే లేదు. కానీ నేను ఒక మొబైల్ ఫోన్ కొంటాను, అది నేను కొన్నా, మా డ్రైవర్ కొన్నా, ఇంకోరు కొన్నా, అందరూ జిఎస్టీ కట్టాల్సిందేగా. ఇతను డ్రైవర్ కదా అని చెప్పి మొబైల్ ఫోన్ మీద జిఎస్టీ తక్కువ ఉంటుందా? ఉండదు. ఇతను ప్రొఫెసర్ కదా, ఈయన అడవుల జీతం ఉన్నది అని చెప్పి నా పైన జిఎస్టీ ఎక్కువ ఉంటుందా? ఉండదు కదా. అంటే అర్థం ఏంటి? సంపన్నునికి పేదవానికి తేడా చూడని పన్ను పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. కానీ సంపన్నుడికి మాత్రమే పన్ను వేసి పేదవాడికి పన్ను వేయద్దు డైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడు మీరే చెప్పండి, ఏది బెటర్? సహజంగానే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ప్రమాదకరం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇస్ రిగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ టాక్సేషన్. సామాన్యుడు అంటే సంపన్నుడు సామాన్యుడు అని తేడా చూడకుండా పన్ను వసూలు చేస్తుంది. మీరు సంపన్నుడికి సామాన్యుడు తేడా లేదు. మీరు సినిమా చూస్తారు, సంపన్నుడు చూసినా పేదవాడు చూసినా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంటుంది, దాని మీద పన్ను వేస్తారు. అందుకే జిఎస్టీ స్లాబ్ల మీద అందువల్ల జిఎస్టీ స్లాబ్ల మీద పెద్ద చర్చ కూడా జరిగింది. అంటే అందరిపైన ఒకే రకమైన పన్ను వేస్తే అది ఇండైరెక్ట్ ట్యాక్స్. అందువల్ల ఎప్పుడు కూడా పన్నులు అనేది సంపన్న వర్గాల మీద వేయాలి. కానీ మన దేశంలో ఏం జరుగుతుంది? ఒకప్పుడు ప్రత్యక్ష పన్నులే చాలా ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు పరోక్ష పన్నులు పెరుగుతున్నాయి. ఎందుకు? ప్రత్యక్ష పన్నులు లాబీస్ ఉంటాయి, వాళ్ళు పవర్ఫుల్ ఉంటారు, కంపెనీసు, కార్పొరేట్స్, సాలరీడ్ ఇన్కమ్ ట్యాక్స్, భారీగా ఆదాయం ఉన్న క్లాస్ ఉంటుంది. వీళ్ళు చాలా పవర్ఫుల్ క్లాస్. అందువల్ల వీళ్ళు ఎప్పటికీ ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తెచ్చి కన్సెషన్స్, రాయితీలు పొందుతూ ఉంటారు. మంచి అందమైన ఇంగ్లీష్లో దానికి వివరణ ఇస్తారు. మీరు సంపన్నులపైన పన్ను వేస్తే ఎట్లా,
సంపన్నులకు పన్ను తగ్గిస్తే వాళ్ళని మిగిల్చుకొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకుంటారు అని ఉపన్యాసం ఇస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళు పాపం పేదవాడు బక్క చిక్కిన మనుషులు, ఒక సబ్బులు వాడేటోళ్ళు, ఒక మొబైల్ ఫోన్లు వాడేవాళ్ళు, వీళ్ళకేం పాపం పవర్ ఉండదు. టీవీ సెట్ కొనుక్కునే వాళ్ళు చాలా అల్పజీవులు వీళ్ళు. సో వీళ్ళ తరఫున ఎవడు ఆర్గ్యుమెంట్ చేసేటోడు ఉండడు. కోట్లు వేసుకొని ఇంగ్లీష్ ఛానల్లో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చేటోడు ఉండడు. అందువల్ల వాళ్ళపైన పన్నులు బారుతూ ఉంటారు. అందువల్ల ఎప్పుడు కూడా పరోక్ష పన్నులు ప్రమాదకరం. కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో పరోక్ష పన్నుల వాటా రోజు రోజుకు పెరుగుతుంది. అయితే సహజంగా ఒకప్పుడు బడ్జెట్ అంటే మనకు దీని రేటు పెరిగిందా, దాని రేటు పెరిగిందా అని చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు జిఎస్టీ వచ్చాక వీటి ఏవి బడ్జెట్తో సంబంధం లేదు. జిఎస్టీ ముందు తర్వాత ఆ తేడా ఉంది. మీరు జిఎస్టీ కన్నా ముందు ఏంటంటే ప్రభుత్వం వీటిపైన సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నా తగ్గిస్తున్నా అని చెప్పేది. అందువల్ల రేట్లలో తేడా వచ్చింది. ఇప్పుడు జిఎస్టీ కౌన్సిలే వీటి డిసైడ్ చేస్తుంది, పార్లమెంట్ సంబంధం లేదు. వాస్తవంగా జిఎస్టీతో సంబంధం, అది వీటితో సంబంధం లేదు. జిఎస్టీ మార్పులు చేర్పులు జరుగుతున్నా కదా, అది బడ్జెట్ సంబంధం లేకుండా కూడా జరగచ్చు. జిఎస్టీకి సంబంధం లేని ఏంటంటే ఆల్కహాల్, పెట్రోల్, ఈ రెండు కూడా జిఎస్టీ సంబంధం లేదు. ఇవి కూడా బడ్జెట్తో డీలింగ్ చేసి పెట్రోల్ ధరలు ఆల్రెడీ మార్కెట్కి అప్పచెప్పారు. 15 రోజులకు ఒకసారి పెరుగుతున్నాయి కదా, పెరుగుతున్నాయి రెండు ఎక్కువసార్లు పెరుగుతుంది. బట్ ప్రపంచ మార్కెట్లో మార్పులను బట్టి మారుస్తున్నట్టు బడ్జెట్ సంబంధం లేకుండా డీలింగ్ చేసి పడేశారు. అందువల్ల బడ్జెట్లో ప్రధానంగా మనం చూసేది రేపు ప్రత్యక్ష పన్నులు, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు ఏమైనా పెంచారా, లేకుంటే కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. అంటే కంపెనీలు కడితే అది కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. ఆ కంపెనీలో తమకు వచ్చే ఆదాయం పైన, వ్యక్తులు తమ ఆదాయం పైన కడితే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. సో ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉంది, కార్పొరేషన్ ట్యాక్స్ ఎంత ఉంది, కస్టమ్స్ డ్యూటీ అంటే ఇంపోర్ట్స్ పైన వేసేటువంటి పన్ను ఎంత ఉంది, ఇవి మాత్రమే మనం చూసుకోవాలి. ఇక ప్రధానమైన అంశం అప్పులు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మీద చేసే ఆరోపణ ఇదే. మీరు ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు, ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు, ముంచేశారు రాష్ట్రాన్ని, దేశాన్ని అంటూ ఉంటారు. అసలు అప్పులు చేయడం తప్ప, లేకపోతే అప్పులు చేయాలి, ఖర్చు పెట్టే విధానంలో ఏమైనా లోపం కనిపిస్తుంది? అంటే అభివృద్ధి చెందిన ఏ దేశం కూడా, ఏ వ్యక్తి కూడా అప్పు చేయకుండా మనుగడ సాధించలేడు. అప్పు చేయడం తప్ప ఒప్ప అంటే, ఉదాహరణకు నా కొడుకు ఐఏఎంలో సీట్ వచ్చింది, నా బిడ్డకు ఐఏఎంలో సీట్ వచ్చింది అనుకుందాం. నా దగ్గర కెపాసిటీ లేదు, అప్పు చేసి నేను చదివిస్తాను. తప్పది. అప్పు చేయకపోతే నా బిడ్డ ఐఏఎం కాకుండా రోకల్ ఏదో పనికిమాల కాలేనే బిఏస్తుంది. అందువల్ల ఈ అప్పు చేయడం మంచిది. అందువల్ల అప్పు చేయడం మంచిదా అంటే, అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందిన వ్యక్తి జీవితంలో అప్పు చేయక తప్పదు. అప్పే అభివృద్ధి కూడా కారణమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇల్లు కడతాం, నాకున్న డబ్బులతో ఇల్లు కట్టాలంటే తెల్లారుతుంది. ఎన్నడూ డబ్బులు సరిపోవు, నేను ఇల్లే కట్టాను. కానీ నేను ఒక 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు లోన్ తీసుకొని నేను ఇల్లు కట్టుకుంటాను. లోన్ తీసుకొని ఒక వ్యాపారం చేసుకుంటాను. ఇవాళ మనం ఉబర్లోనో ఓలాలోనో ట్యాక్సీలో పోతే చాలామంది మనకు కనబడతారు, లోన్ తీసుకొని కారు కొనుక్కున్నాను సార్, ట్యాక్సీ నడుపుకుంటున్నాను సార్ అని. ఒకవేళ ఆయన దగ్గర డబ్బులుండే నడుపుకోవాలి, కారు కొనాలంటే అసలు ఎన్నడూ జీవితంలో కొనలేడు. అందువల్ల అప్పు చేయడం అనేది నేరం కాదు, అది ప్రభుత్వమైనా వ్యక్తి అయినా. అయితే అప్పును మనం ఎలా చూడాలి, మీరు అన్నది ఇంపార్టెంట్. అప్పును ఎలా చూడాలంటే, ఒకటి డెట్ టు జీడిపి రేషియో అంటారు. మీకు రేపు బడ్జెట్ డాక్యుమెంట్లో మనకి ఇది ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఆదాయంలో అప్పు ఎంత. ఇప్పుడు ఉదాహరణకు నాకు ₹1,00,000 నెల జీతం ఉంది, నేను ఒక 5 లక్షలు అప్పు తీసుకున్నాను, ఏమీ కాదు నాకు. ఎందుకు 5 లక్షలకు నేను ఈఎంఐ బ్యాంకుని తీసుకుంటే సుమారు 6,000 కడుతుంటాను. ఏమవుతుంది, నాకు ₹1,00,000 ఆదాయం ఉన్నోడికి 6,000 కట్టుండే లెక్కన కాదు. కానీ నాకు 10,000 ఆదాయం ఉంది నెలకు, నేను 5 లక్షల ఆదాయం అప్పు తీసుకున్నాను. ఏమవుతుంది, 10,000 రూపాయల్లో నేను 6,000 అప్పే కడితే నేను ఎట్లా బతుకుతా? అందువల్ల అప్పు ఎంత ఉండాలంటే, నీ పేయింగ్ కెపాసిటీ ఎంత, అందుకే అప్పు పైన ఇప్పుడు ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఒక చట్టం ఉంది. నువ్వు 3%, ఇప్పుడు కొంతమందికి 3.5% కొన్ని రాష్ట్రాలకు ఇస్తారు ఆఫ్ జీడిపి అంటారు. అంటే జీడిపి అంటే జాతీయ ఆదాయం. అందువల్ల అప్పు జాతీయ ఆదాయంలో ఎత్తుంది. నీకు 50,000 జీతం ఉన్నప్పుడు అప్పు చేస్తున్నావు, ₹1,00,000 జీతం ఉన్నప్పుడు అప్పు చేస్తున్నావు, రెండు ఒకటే కాదు కదా. నీ ఆదాయం పెరుగుతున్న కొద్దీ నీకు అప్పు చేసినా కట్టగలుగుతావు. అందువల్ల అప్పును ఎప్పుడు కూడా ఫిగర్ను, డెట్ను, అప్పుగానే చూడద్దు, అప్పును ఆదాయంలో భాగంగా చూడాలి. దీన్నే డెట్ టు జీడిపి రేషియో అంటారు. ఇక 2, అప్పు చేసి ఏం చేశాం. నేను అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాను, అప్పు చేసి ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నాను, అప్పు చేసి నేను పొలం కొనుక్కొని దున్నుకొని బతుకుతున్నాను, అప్పు చేసి నేను ఆటో కొనుక్కొని నడుపుకుంటున్నాను, తప్పలేదు. అప్పు చేసి నేను సింగపూర్ పోయి తీర్థయాత్రలు పోయి వచ్చిన, ఎంజాయ్ చేసి వచ్చాను. అంటే అప్పు ఏ రకమైన ఖర్చుకు వాడావు అనేది రెండవది. దాన్నే డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రేషియో అంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం తర్వాత మాట్లాడదాం. ఆదాయాన్ని పెంచే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే నీకు ఆదాయము తెచ్చేటువంటి ఖర్చు పెట్టావనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు
నీవు ఒక మిషన్ కొని ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్నావు, ఏదో ఉత్పత్తి మొదలు పెట్టావు, తప్పలేదు. నువ్వు ఒక గ్రైండర్ కొనుక్కొని పప్పు రుబ్బి ఇడ్లీ పిండి అమ్ముకుంటున్నావు, దోశ పిండి అమ్ముకుంటున్నావు. ఈ గ్రైండర్ కొనడం పైన అప్పు చేసుకున్నా కూడా తప్పలేదు, ఎందుకంటే దట్ ఈస్ జనరేటింగ్ ఇన్కమ్. అందువల్ల ఇన్కమ్ జనరేటింగ్ ఎక్స్పెండిచర్ను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అందువల్ల ఈ డెట్కు, అప్పుకు, ఈ ఇన్కమ్ జనరేటింగ్ ఎక్స్పెండిచర్కు మధ్యలో ఉన్న రేషియో ఏంటి? డెట్ టు జీడిపి ఒకటి, డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇక మూడవది కాస్ట్ ఆఫ్ డెట్ ఏంటి? నువ్వు ఉదాహరణకు నేను నెలకు ₹1 చొప్పున అప్పు తెస్తాను, నెలకు ₹3 వడ్డీకి తెస్తాను, 3% వడ్డీ, రెండు ఒకటే కాదు కదా. అందువల్ల లో కాస్ట్ డెట్ అయి ఉండాలి. నెక్స్ట్ ది షార్ట్ టర్మ్ డెట్ వర్సెస్ లాంగ్ టర్మ్ డెట్. నేను ఏడాదిలోగా కట్టాల్సిన అప్పు చాలా భారంగా ఉంటుంది నాకు. నేను 20 ఏళ్ళకి అప్పు తీసుకున్నాను అనుకోండి, భారం ఉండదు. నేను 2000 సంవత్సరంలో ఇల్లు కట్టాను, ఆ రోజు 6 లక్షల అప్పు తీసుకున్నాను, నెలకు ₹6,000 ఈఎంఐ కట్టాను, 15 ఏళ్ళు కట్టాను, 2000 నుంచి 2015 వరకు కట్టాను. నాకు ఏ భారం, 2000లో ₹6,000 కట్టడం నాకు చాలా భారం అనిపించింది. కానీ 2015కి వచ్చేసరికి 6,000 నాకు నెగ్లిజిబుల్ అయిపోయింది. నా కార్ పెట్రోల్ ఖర్చు కూడా అంతకన్నా ఎక్కువ అయిపోయింది. అందువల్ల ఇవాళ మీరు అప్పు తీసుకున్నారనుకోండి, మీరు ఒక 20 లక్షలు అప్పు తీసుకున్నారు, నెలకు 20,000 కడతారు. ఇవాళ నెలకు 20,000 చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానీ 20 ఏళ్ళ తర్వాత నెలకు 20,000కి వాల్యూ ఉండదు. అందువల్ల అప్పును షార్ట్ టర్మ్ డెట్టా, లాంగ్ టర్మ్ డెట్టా. మీరు 20 లక్షలు అప్పు తీసుకొని 2 ఏళ్లలో కట్టాలి అంటే చాలా భారంగా ఉంటుంది. 20 లక్షలు అప్పు తీసుకొని 20 ఏళ్లలో కట్టాలనుకో మీకు భారం ఉండదు. అందువల్ల షార్ట్ టర్మ్ డెట్టా, లాంగ్ టర్మ్ డెట్టా. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ డెట్. ఇప్పుడు మీరు విదేశాల నుంచి అప్పు తీసుకున్నారనుకోండి, డాలర్ విలువ పెరిగితే నీ అప్పు ఎక్కువ కట్టాలి. ఉదాహరణకు ఇలా $1,000 తీసుకున్నావు, యాజ్ ఆఫ్ నౌ $70 ఉంది డాలర్, 70,000 కట్టాలి. రేపు అది $80 ఎందుకో, నువ్వు వడ్డీతో పాటు 80,000 కట్టాలి కదా. అందువల్ల అది ఫారిన్ డెట్టా, డొమెస్టిక్ డెట్టా చూడాలి. తర్వాత నువ్వు ప్రజల నుంచి అప్పు తీసుకున్నాను అనుకోండి, ఉదాహరణకు నేను అప్పు తీసుకున్నాను, నేను నా కొడుకు దగ్గర అప్పు తీసుకున్నాను ఉదాహరణకు, ఏం ప్రమాదం, నేను ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టాను అనుకో, నా కొడుకు నష్టం లేదు, నా కొడుకే పోతుంది కదా. అందువల్ల ఇప్పుడు స్మాల్ సేవింగ్స్ ఉంటాయి. ఉదాహరణకు చిన్న మొత్తాల మన పోస్టల్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్లో టర్మ్ డిపాజిట్స్ ఉంటాయి. ఇవి ఎవరు సాధారణ ప్రజలు పెట్టేటువంటి డబ్బులు. వీటికి నువ్వు ఎక్కువ వడ్డీ కట్టు, కొంపలేమునిగే లేదు, ఎందుకంటే దీనివల్ల నష్టం లేదు. ఎవరికి ఇస్తున్నావు వడ్డీ? ప్రజలకి ఇస్తున్నావు. అందువల్ల నీవు అప్పు ఎవరి దగ్గర తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు, ఆ అప్పు ఎంత కాలంలో తీర్చాలి, అప్పు దేని కొరకు ఖర్చు పెట్టావు, నీ ఆదాయానికి అప్పుకున్న నిష్పత్తి ఎంత, ఈ అప్పు తీసుకొని నువ్వు ఆదాయాన్ని వచ్చే ఖర్చు పెట్టావా, అనవసరం ఖర్చు పెట్టావా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ను చూస్తేనే అప్పు పైన అంచనాకు వస్తాం. అందువల్ల అప్పు పెరిగింది, అప్పు తగ్గింది అని జనరల్ స్పీచ్లు ఇవ్వకూడదు. బడ్జెట్లో ఈ ఫిగర్స్ అన్నీ ఉంటాయి, నేను చెప్పిన అన్ని. డెట్ టు జీడిపి రేషియో, డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రేషియో, షార్ట్ టర్మ్ డెట్ వర్సెస్ లాంగ్ టర్మ్ డెట్, హై కాస్ట్ ఆఫ్ డెట్ వర్సెస్ లో కాస్ట్ ఆఫ్ డెట్, ఫారిన్ డెట్ వర్సెస్ డొమెస్టిక్ డెట్, డెట్ సోర్సెస్ ఆఫ్ డెట్, ఇవన్నీ ఉంటాయి డాక్యుమెంట్లు. మనం ఓపికగా చదివితే, ఇవి చదివితేనే మన అప్పు గురించి ఒక అంచనాకు రాగలం. రైట్గా మనం అప్పులు మాట్లాడాం, ఆదాయం గురించి మాట్లాడాం, కానీ ఖర్చులు చాలా ముఖ్యమైన అంశం. చాలా రకాల ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చుల్లో ఉండే తేడాలు ఏంటి అసలు? అంటే నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించినట్టు ఖర్చులు 2 రకాలు ఉంటాయి. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, 2 రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే తెలుగులో మూలధన వ్యయము. ఇంకొకటి మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ వ్యయం అంటారు. ఒకటి సింపుల్ దానికి డెఫినేషన్ ఏంటంటే, ఇదివరకు ప్రణాళికేతర అని ఉండే, అది తీసిపడేసారు. ఇప్పుడు ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ అనేది లేదు. క్యాపిటల్ రెవెన్యూ ఉంది. క్యాపిటల్ రెవెన్యూ ఏంటంటే సింపుల్ భాషలో నీవు చేసిన ఖర్చు ఆదాయాన్ని పెంచితే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నీవు చేసిన ఖర్చు ఆదాయాన్ని పెంచకపోతే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఉదాహరణకు నీకు ఇల్లు కట్టావు, ఆ ఇల్లు కట్టి అదనంగా ఒక 2 రూములు వేసావు, ఆ 2 రూమ్ల వల్ల నీకు ఇంత రెంట్ పెరుగుతుంది కదా, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే దట్ ఈస్ రైజింగ్ ఇన్కమ్. నువ్వు ఒక మిషనరీ కొంటావు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఒక పొలం కొంటావు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అందువల్ల ప్రభుత్వం గనక ఆదాయాన్ని పెంచే ఖర్చు చేసింది అనుకోండి, దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఆదాయాన్ని పెంచకుండా ఇప్పుడు రొటీన్ వర్క్స్ ఉంటాయి, సాలరీస్ మీద ఇచ్చేది, ఇవన్నీ రొటీన్, డెట్ ఆ వడ్డీలు కట్టేది, ఇవంతా రొటీన్ ఎక్స్పెండిచర్. ఈ రొటీన్ ఎక్స్పెండిచర్ను రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఏదైతే ఆస్తులు క్రియేట్ చేస్తుందో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఆస్తులు క్రియేట్ చేసే ఖర్చు మంచి ఖర్చు, అలాగే ఆదాయాన్ని పెంచే ఖర్చు మంచి ఖర్చు. అందువల్ల సహజంగా మనం చూసుకోవాల్సిన బడ్జెట్లో ఎక్స్పెండిచరే కాదు, ప్రభుత్వం 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని రేపు వస్తుంది, అది కాదు. ఆ 20 లక్షల కోట్లలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ద టోటల్ ఎక్స్పెండిచర్? అది 10%, 15%, అది ప్రతి రంగంలో చూడాలి. మళ్ళీ వ్యవసాయంలో ఎంత, నీటి సప్లైలో ఎంత,
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టిన బడ్జెట్ మంచి బడ్జెట్. అందువల్ల మనం ఖచ్చితంగా 2 అంశాల బడ్జెట్లో చూసుకోవాలి. ఒకటి, పెట్టిన ఖర్చు యొక్క స్వభావం ఏంటి, అది క్యాపిటలా రెవెన్యూనా, అది ఆస్తులను సృష్టించే ఆదాయాల్ని పెంచే ఖర్చు అయిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే అది మంచిది, మూలధన వ్యయం. ఇక రెండోది ఏం చూడాలి, ఆదాయానికి ఖర్చుకు మధ్య తేడా అంటారు, దాన్నే డెఫిసిట్ అంటాం. ఇప్పుడు నీకు టోటల్ ఎక్స్పెండిచర్ టోటల్ రెవెన్యూ ఉంటుంది, నీ టోటల్ ఆదాయానికన్నా నీ ఖర్చు ఎక్కువ ఉంటే డెఫిసిట్, ఒకవేళ ఖర్చు తక్కువ ఉంటే ఆదాయం ఎక్కువ ఉంటే సర్ప్లస్. సహజంగా మన బడ్జెట్లన్నీ డెఫిసిటే ఉంటాయి, దాన్నే ద్రవ్యలోటు ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది మన జాతీయ ఆదాయంలో 3% మించకూడదని FRBN చట్టం చెప్తుంది, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. మరి ఈ ద్రవ్యలోటు ఉండడం మంచిదా కాదా? సహజంగానైతే ద్రవ్యలోటు నియంత్రణలో ఉండాలి, ఇష్టమైనట్టు ఖర్చు పెట్టదు కదా. కానీ అది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కానీ నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకు ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు. మొదటి పేరెంట్స్ కొడుకు, రెండో పేరెంట్స్ కొడుకు, ఇద్దరికి కూడా IITలో సీట్లు వచ్చాయి. ఇద్దరు ఇంటెలిజెంట్ పిల్లలు, కానీ ఇద్దరు పేదవాళ్ళే. ఇద్దరికి 20,000 జీతం కన్నా ఎక్కువ లేదు, IIT ఫీజు కట్టలేదు. కానీ మొదటి పేరెంట్స్ అంటాడు, నేను ఫిజికల్లీ రెస్పాన్సిబుల్ ఫాదర్ను, అంటే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తాను, నా ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టనురా, నువ్వు IITలో చేరకు, ఏదో BSc చేరు అంటాడు. ఇక రెండో పేరెంట్ ఏమంటాడు, నేను ఫిజికల్లీ ఇర్రెస్పాన్సిబుల్ అయినా మంచిదే, ఆర్థిక క్రమశిక్షణతో సంబంధం లేదు, నేను అప్పు చేసి అరే నువ్వు IITలో చదువు అంటాడు. రెండో వాడు అప్పు చేసి IITకి పోతాడు. ఎవరు కరెక్ట్ ఫాదర్? సెకండ్. సింపుల్. అంటే అర్థం ఏంటి, నువ్వు ఆర్థిక క్రమశిక్షణ పేరిట ప్రభుత్వం ఖర్చు పెట్టకపోవడం వల్ల ఆర్థిక వృద్ధి దెబ్బతింటుంది. ఒక కుటుంబానికి నేను అన్వయించి చెప్పాను, ఇక్కడ అప్పు చేసైనా ఆ ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించైనా బిడ్డ చదువు పైన ఖర్చు పెట్టాడు కనుక ఆ కుటుంబం బాగుపడ్డది, ఈ కుటుంబం బాగుపడలేదు. అందువల్ల దేశం కూడా ఇది ఒక మెకానికల్గా చూడకూడదు, ద్రవ్యలోటు ఎక్కువ ఉందా తక్కువ ఉందా, దీన్నే ఫిజికల్ ఫండమెంటలిజం అంటారు. కానీ ఎక్కడ మిస్యూజ్ అవుతుంది, ఎక్కడ మిస్యూజ్ అవుతుందంటే ఆ ఖర్చును అనవసరం ఖర్చు పెట్టామనుకోండి, అది తప్ప. అందుకే నేను ఇంతకుముందు చెప్పిన లెక్కలన్నీ చూడాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, నీ డెట్ టు GDP రేషియో ఎంత ఉంది, డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. అందువల్ల ఖర్చు ఎక్కువ పెట్టిండ్రు కదా అని వాడు దుర్మార్గుడని, ఖర్చు చేయలేదు కదా అని చాలా గొప్పవాడని మనం ఎప్పుడూ కీర్తించకూడదు. అందువల్ల కొన్ని సందర్భాల్లో ఖర్చు పెట్టడం వల్లనే బాగుపడతారేమో, ఆ ఎకానమీ బాగుపడుతుంది. అందువల్ల ఫిజికల్ డెఫిసిట్ ఉన్నా, నేను FRBN చట్టం పైన శాసన మండలిలో ఉపన్యాసం ఇచ్చాను. అప్పుడు ప్రభుత్వం FRBN చట్టం చాలా గొప్పగా చెప్తూ ద్రవ్య క్రమశిక్షణ అంటే ఇదే చెప్పాను, ఫిజికల్ కన్సాలిడేషన్ అంటారు దీన్ని, ద్రవ్య క్రమశిక్షణ, నేను ఖర్చు తగ్గించుకుంటాను. ఇది గుడ్డిగా ఒక మూఢత్వంతో బ్లైండ్గా ఖర్చు తగ్గించుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఖర్చు అనవసర ఖర్చు తగ్గించుకోవాలి, వేస్ట్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి. కానీ ఖర్చు తగ్గించుకోవడమే ఒక ఉన్మాదంగా మారితే అది ఫిజికల్ కన్సాలిడేషన్ కాదు, అది ఫిజికల్ ఫండమెంటలిజం అయితే అది మరీ ప్రమాదకరం. అసలు ఎకానమీ ముందుకు పోదు. ఎకానమీ గ్రోత్ లేనప్పుడు ప్రభుత్వాలు పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెంచాలి. అయితే ఎలాంటి ఎక్స్పెండిచర్ పెంచాలి? ఆస్తులు క్రియేట్ చేసే ఎక్స్పెండిచర్ పెంచాలి, ప్రజల ఆదాయాన్ని పెంచే ఎక్స్పెండిచర్ పెంచాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ఎక్స్పెండిచర్ పెంచాలి. ఇప్పుడు విద్య పైన, ఆరోగ్యం పైన, తాగునీటి పైన, సాగునీటి పైన పెట్టారనుకుని తప్పే ఉన్నది. ప్రజల గృహ వసతి పైన, ప్రజల పారిశుద్ధ్యం పైన, వీటిపైన పెట్టారని ఖర్చు, వి షుడ్ వెల్కమ్ దట్. ఎందుకంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందువల్ల నేను ఖర్చు తగ్గిస్తానని చెప్పి అన్నిటి మీద తగ్గించి కూర్చుంటే ప్రమాదకరం కదా. సో మరో ముఖ్యమైన అంశం, ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? దీనివల్ల ఏమైనా ఎకానమీకి ఉపయోగమా ఈ పెట్టుబడుల ఉపసంహరణ వల్ల? అంటే ఈ పెట్టుబడుల ఉపసంహరణ ఏంటంటే ప్రభుత్వం అనేక ఫ్యాట్లో పెట్టుబడి పెడతారు. ఇప్పుడు BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ప్రభుత్వ కంపెనీ, ECIL ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రభుత్వ కంపెనీ, ఇలా ప్రభుత్వము అనేక వ్యాపారాల్లో కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెడతాయి. ప్రభుత్వం డిస్ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే తనకున్న వాటాల్ని అమ్ముకోవడం, పెట్టుబడుల ఉపసంహరణ అంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్తులు అమ్ముకోవడం. ఆస్తులు అమ్ముకోవడం మంచిదా అనేది దేని బట్టి ఉంటుంది అంటే, ఒకటి అది అనుత్పాదక ఆస్తి అయితే అమ్ముకోవచ్చు, అన్ప్రొడక్టివ్గా పెట్టింది అయితే అమ్ముకోవచ్చు. రెండు, ఆదాయాన్ని ఖర్చు పెంచుతుంది అమ్ముకోవచ్చు. కానీ లాభాలు వచ్చే కంపెనీల్లో వాటాలు అమ్ముకొని నేను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సంపాదించానంటే అర్థం సెల్లింగ్ ద ఫ్యామిలీ సిల్వర్ అంటారు. ఎవరైనా లాభం వచ్చేదని నమ్ముకుంటారా? నీకు ఇంట్లో బ్రహ్మాండంగా ఆదాయం వచ్చేది ఎవరైనా నమ్ముతాడా? అప్పుడు నీకు ఏదో ఒక షాప్ ఉంది, దాని నుంచి నీకు ఆదాయం అది అమ్ముకున్నావు అనుకోండి, నీకు 10 ఆవులు ఉన్నాయి, ఆవులు పాలిస్తున్నాయి, నువ్వు బ్రహ్మాండంగా పాలు అమ్ముకొని బతుకుతున్నావు, అందులో 5 ఆవులు అమ్మి నేను ఆదాయం సంపాదించిన
ఇవాళ 5 ఆవులు అమ్మినా, దాంతో నాకు డిస్ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, నా డబ్బులు వచ్చినాయంటే తెలియదు కదా. నువ్వు ఏది అమ్మాలి, ఏదైతే అనుత్పాదకంగా ఉందో అది అమ్మాలి. నా ఒక షాప్ నడవకుండా ఉన్నది, అది అమ్ముకో. కానీ ఆదాయం వచ్చేది అమ్ముకోవడం కరెక్ట్. అందువల్ల ఇది కూడా ఫండమెంటలిజం ఉండదు, ఉన్మాదం ఉండదు. ఆ ఆస్తులు అమ్మడం అనేది అదొక కొంతమందికి ఒక పెద్ద ఉద్యమంలాగా ఉంటుంది. ప్రతి ఏడు నేను ఆస్తులు అమ్ముతున్నాను. మనకు ప్రభుత్వాలు ఆస్తులు కూడబెట్టే ప్రభుత్వాలు కావాలి. ఇప్పుడు ప్రభుత్వాలు భూములు అమ్ముకుంటాయి ఆదాయం కొరకు. భూములు అమ్ముకోవడం రేపు భవిష్యత్తులో భూమి కావాలంటే ఎట్లా? ఇప్పుడు 10 ఏళ్ల క్రితం నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగారెడ్డి జిల్లాలో 3,300 కోట్ల రూపాయల భూములు అమ్మింది. ఇవాళ ప్రభుత్వానికి మళ్ళీ భూమి కావాలంటే ఏం చేస్తున్నారు? ఇదే భూమి కావాలంటే 20,000 కోట్లు ఖర్చు పెట్టి భూమి కొంటున్నారు. ఇది తెలివైన పని ఏమన్నా? అంటే నీకున్న భూమి ఏమో ఆ రోజుల్లో 3,300 కోట్లకు అమ్మి పప్పు పుట్టినాలకు ఖర్చు పెట్టుకున్నావు. ఇవాళ మళ్ళీ భూమి కావాలంటే 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. ఎవరైనా తెలివైన పని చేస్తారా ఈ పని? అందువల్ల నీకు వేస్ట్గా ఉన్నది ఖర్చు పెట్టండి, అనవసరంగా ఉన్నది ఖర్చు పెట్టండి, అమ్ముకోండి. కానీ లాభాలు వచ్చే ఆస్తులు, ప్రజలకు జీవితాలకు అవసరం వచ్చేటువంటి ఆస్తులు అమ్మడం. BHEL లాంటి కంపెనీ ఉంది, బ్రహ్మాండంగా నడుస్తున్న కంపెనీ. అవును, ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, బ్రహ్మాండంగా నడుస్తున్న బ్యాంకు. దాంట్లో వాటాలు అమ్ముకోవడం ఎందుకు తెలియదక్కుతనం అవుతుంది కదా. అందువల్ల ఎక్కడైతే లాభాలు వస్తున్నాయో, ఎక్కడైతే ప్రజల జీవితాలకు అవసరాలు ఉన్నాయో వాటిని ఆస్తులు అమ్మడం కరెక్ట్ కాదు. అనవసరంగా అనుత్పాదకంగా ఉన్న ఆస్తులు ఉంటే అమ్మేసుకోవచ్చు, ప్రభుత్వం తప్పలేదు. అందువల్ల డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా 70,000 కోట్లు సంపాదించాం అంటే ఆహా ఈ ప్రభుత్వానికి బాగా ఆస్తుల్లో డబ్బులు సంపాదించే కాదు. ఏది డిస్ఇన్వెస్ట్ చేశావు, ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రూడెంట్గా ఉందా, హేతుబద్ధంగా ఉందా చూసి మనం కామెంట్ చేయాల్సి. సో ఇది ప్రభుత్వాలు తెలియక చేస్తున్నాయా, తెలిసి చేస్తున్నాయి? మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఖచ్చితంగా ఫాలో అవుతే గవర్నమెంట్ చాలా చక్కగా నడుస్తుంది, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ప్రశ్న పొలిటికల్ క్వశ్చన్. అదే పొలిటికల్ అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు మనకు తెలిసి చేస్తున్నారా? మనకు బ్రిడ్జ్లు కడతారు, కూలిపోతాయి. అవును, ఎందుకు కూలుతున్నాయి? తెలియని ఇంజనీర్లు కట్టారా? అది తెలిసిన ఇంజనీర్లే కట్టారు. ఇంజనీర్ తెలియకపోతే బ్రిడ్జే కట్టాడు కదా. తెలివైన ఇంజనీరే బ్రిడ్జ్ కడతాడు. కానీ ఎప్పుడు కూలుతుంది? తనకు తెలిసి కూడా దాంట్లో ఇసుక ఎక్కువ కలిపినప్పుడు కూలుతుంది. అందువల్ల తెలివైన వాడికి నిబద్ధత లేకపోతే అప్పుడు కూలుతుంది. తెలియదక్కవంతో ఎప్పుడు ప్రమాదం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు మీ ఇంటికి తెలివైన దొంగ వచ్చాడు అనుకోండి, వాడు మీరు మంచిగా నిద్రపోతున్నాడు దొంగతనం చేసుకుని పోతాడు. అసలు బుద్ధిమాంద్యత ఉన్న దొంగ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు? మీ ఇంట్లో ఏదైనా తీసుకొని నేను ఇక్కడే ఉన్న రగ్గారు, అన్ని తీసుకొని ఉన్న రగ్గారు అంటాడు. నువ్వు వెంటనే పట్టుకోవచ్చు. అందువల్ల ప్రభుత్వంలో తెలివైన వాడు ఉంటేనే సమస్య. తెలివైన వాడు మాత్రమే సిమెంటులో ఎక్కువ ఇసుక కలిపి బ్రిడ్జ్ కూల్చేలా చేయగలుగుతారు. తెలియదొక్క చేయలేడు. ఎప్పుడు తెలియదొక్క ఇంజనీర్ అసలు బ్రిడ్జే కట్టాడు కదా, పంచాయతీ లేదు. అందువల్ల ఇవన్నీ ఏదైనా మంచి జరుగుతున్నదంటే తెలిసే జరుగుతుంది, చెడు జరుగుతుందన్నా కూడా తెలిసే జరుగుతుంది. నాగేశ్వర్ తెలిసిన ఎకనామిక్స్ కాదు, ఇది కామన్ మ్యాన్ తెలిసిన ఎకనామిక్స్. అయితే నేను చెప్పేది కొంత సింపుల్గా చెప్పచ్చు, ఎందుకంటే నా థీరీ ఏంటంటే అర్థశాస్త్రాన్ని కూడా అందమైన టీవీ సీరియల్ లాగా చెప్పాలి. ఎందుకంటే జనానికి అర్థం కావాలి కదా. ఇప్పుడు మన దగ్గర ఫైనాన్షియల్ ఇల్లిటరసీ ఎక్కువ. నేను శాసనమండలిలో ఉన్నప్పుడు చాలామంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా చాలా విషయాలు అర్థం కాకపోపాం, ఎందుకంటే ఎకనామిక్స్ అందరికీ తెలియదు కదా. అందువల్ల కామన్ మ్యాన్కు ఎకనామిక్ లిటరసీ తక్కువ ఉన్నది కనుక మన దేశంలో నడిచిపోతున్నాయి. ఎవరు అడిగేవాళ్ళు లేడు. ప్రభుత్వాలు ఏం చెప్పినా నడిచిపోతున్నాయి. అసలు మీడియాలోనే ఫైనాన్షియల్ ఇల్లిటరసీ. మీడియా కూడా ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో ఏముంటుంది, మక్కి రేపు పొద్దున కొట్టిపడేస్తారు. కానీ దాన్ని కొద్దిగా క్రిటికల్గా ఆలోచించారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎకనామిక్ లిటరసీ. అందువల్ల ఆర్థిక సాక్షరత మన దేశానికి కావాలి, ఒక ద్రవ్యపరమైన సాక్షరత, ఫైనాన్షియల్ లిటరసీ కావాలి. అది ఉన్నప్పుడు మనం హేతుబద్ధంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల తెలివితో సంబంధం లేదు, కమిట్మెంట్తో సంబంధం. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే నీకు నాణ్యత ప్రమాణాలు కలిగిన చదివే కాదు, నిబద్ధత కలిగిన చదువు ఉండాలి. అది క్వాలిటీ ఎడ్యుకేషన్. సో ఒక పొలిటికల్ క్వశ్చన్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ హవా చాలా తగ్గుతోంది అన్న కొన్ని విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రేపటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఏమైనా భారీ స్కీములు కానీ ప్రవేశపెట్టే పరిస్థితి ఏమైనా తీసుకురావచ్చా? తినబోయే రుచి అడగద్దు అని అంటారు, కానీ ఇప్పటికీ పత్రికల్లో వస్తున్న వార్త. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, బడ్జెట్ ఎప్పుడు కూడా లీక్ అయితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఎందుకంటే బడ్జెట్ ఇస్ ఎ వెరీ సీక్రెట్ డాక్యుమెంట్. అందువల్ల బడ్జెట్ లీక్ అయితే ఆటోమేటిక్గా ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే ఒక్క క్షణం కూడా ఉండరాదు. అందువల్ల బడ్జెట్ ఇస్ ఎ వెరీ సీరియస్ ఎక్సర్సైజ్, వెరీ సీరియస్ ఎకనామిక్ ఎక్సర్సైజ్. అందువల్ల మనకు ఖచ్చితంగా ఏం జరగబోతుందో చెప్పదు. ఇప్పటి వరకు ఉన్న ఊహాగానాలు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ పెంచవచ్చు, 5 లక్షల. ఇది చాలా మందికి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ఎందుకు పెంచాలి, ఎందుకు రాయితీ ఇవ్వాలి? నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 2.5 లక్షలు ఇప్పుడు ఉంది, 5 లక్షలకు పెంచారనుకున్నాం, ఏమవుతుంది? నెలకు 20,000 జీతం నుంచి నెలకు 40,000 జీతం ఉన్నవాడు బెనిఫిట్ అవుతాడు.
నెక్స్ట్ 20,000కు ఫస్ట్ 20,000కి ఎలాగో ఇప్పుడు కూడా ట్యాక్స్ లేదు. నెక్స్ట్ 20,000కి ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నాడు. ఒకవేళ 5 లక్షలు పెంచితే నెక్స్ట్ 20,000 కట్టాడు. అంటే ఇప్పుడు ఎంత ట్యాక్స్ ఉంది? 20,000 మీద 5% ఉంది. అంటే ఎంత ఇప్పుడు కట్టేది ఎంత? ఓన్లీ 20,000 మీద 5% అంటే 3,000 కడుతున్నాడు ప్రతి నెల. రేపు ఈ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ను 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారనుకుందాం. ఒక్కొక్క వేతన జీవికి నెలకు 3,000 మిగులుతాయి. ఈ నెలకు 3,000 మిగిలితే తీసుకుపోయి స్విస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాడా? లేదు. ఏం చేస్తాడు? 3,000 ఖర్చు పెడతాడు. ఇక్కడే ఒక 2 సార్లు హోటల్కి ఎక్కిపోతాడు, సినిమా పోతాడు, పిల్లల చదువు మీద ఖర్చు పెడతాడు, మంచి షూస్ కొనుక్కుంటాడు, ఒక మంచి మొబైల్ ఫోన్ కొనుక్కుంటాడు. అంటే అర్థం ఏంటి? ఒక లోయర్ మిడిల్ క్లాస్ వేతన జీవులకు ప్రభుత్వం ఇచ్చే ఈ రాయితీ ఎవరికి లాభం? ఇది ఎకానమీకే లాభం. ఎందుకంటే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. అంటే ఆర్థిక వృద్ధి రేటు కారణమవుతుంది. ఎందుకంటే ఇది ఒక డిమాండ్ క్రియేట్ చేస్తుంది ఎకానమీలో. మోర్ వస్తువులు, మోర్ సేవలు కొనడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా బడ్జెట్లో మనం చూడాల్సింది ఏంటి అంటే ఏ సెక్షన్స్కు రాయితీలు ఇచ్చారు, ఏ వస్తువులకు రాయితీలు ఇచ్చారు. విలాస వస్తువులపైన రాయితీలు ఇచ్చారనుకోండి దుర్మార్గం. సాధారణ ప్రజలు వాడే వస్తువులు మీరు రాయితీలు ఇచ్చారనుకో ఉపయోగం. సాధారణ మధ్యతరగతికి రాయితీలు ఇచ్చారనుకోండి, ఇప్పుడు నేను చెప్పినట్టు 2.5 lakh నుంచి 5 lakh ఇన్కమ్ ట్యాక్స్ లా పెంచారనుకోండి, అది ప్రజలకు ఉపయోగం, ఎకానమీకి ఉపయోగం. కానీ 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు, 10,000 కోట్లు ఉండే కార్పొరేషన్లకు నువ్వు ట్యాక్స్లో రాయితీ ఇచ్చావనుకోండి, ఏం లాభం దానివల్ల? అందువల్లనే సూపర్ రిచ్ ట్యాక్స్ ఉండాలని డిమాండ్ వస్తుంది. సూపర్ రిచ్ అంటే ఏంటి? 100,000 కోట్లు. ఈ దేశంలో లేటెస్ట్ ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం కేవలం 119 మందికి రోజుకు 2,100 కోట్ల ఆదాయం ఉంది డైలీ. 30-40 కోట్ల మంది ఇవాళ మాకు నెలకు 18,000 జీతం, రోజుకు 600 రూపాయలు ఆదాయం లేదని బాధపడుతున్నారు. కానీ 119 మందికి 2,100 కోట్లు ఉంది. వాళ్ళపైన మీరు ఎక్స్ట్రా ట్యాక్స్ ఏంటి? సూపర్ రిచ్ ట్యాక్స్. మన బడ్జెట్లో ఇవన్నీ చూడాలి.